కృష్ణుడికి అర్జునుడికి పాండవులకి ప్రథమ సమాగమం ద్రౌపదీ స్వయంవరం. అప్పటిదాకా ఒకళ్ళు చూసుకోలేదు వాడు. అసలు భారతం అది. కానీ కృష్ణుడు వెనక నుంచి ఇదంతా నడుపుతున్నాడు పరమాత్మ కనుక. ఈతడు పరమక్రూరుడు, మామూలు క్రూరుడు కాదు, ఏకలవ్యుడు. గురుభక్తి ఒకటి ఉన్నది అతని దగ్గర. ఆ గొప్పతనం పక్కన పెట్టండి. గొప్ప విలువిద్య ఉన్నది, ఆ విద్యా నైపుణ్యం పక్కన పెట్టండి. ఒక కుక్క మన దగ్గరకు వచ్చి బౌవ నరిస్తే చెయ్యి అంటే పోతుంది, లేదా చిన్న దెబ్బ కొట్టాలి. యావజ్జీవితం బతకడానికి వీలు లేకుండా, అన్నం తినడానికి వీలు లేకుండా, అంటే తిండి తినడానికి వీలు లేకుండా నోటి నిండా బాణాలు కొట్టాడు. ఆ బాణాలు తీస్తే చచ్చిపోయినట్టే. ఇక కుక్క మీద ఇన్ని రకాలుగా బాణములు ప్రయోగించిన వీడు రేపొద్దున్న తెక్క వస్తే మిగతా వాళ్ళని ఏం చేస్తాడు అంత ఆలోచన చేసేట ద్రోణుడు. అర్జునుడి మీద పక్షపాతం కూడా కష్టం. అది మనకే అర్థమైపోతుంది కదా ఇందులో. కుక్క బహుమందండి, మన ఇంటికి వచ్చిందండి, అంత మాత్రం చేత కత్తిపెట్టి పొడి చంపేస్తామా? ఓ పిల్లి మన ఇంట్లోకి వచ్చింది, ఒక దెబ్బకి చంపేస్తామా? కర్మగా లే పద్మాకర్ గారు మీ ఇంటికి వచ్చారనుకోండి, పొరపాటున దారి తప్పి పొడి చంపేస్తారా? ఆ వ్యక్తిని బాబోయ్ ఇది మీ ఇల్లు కాదు అనాలి, లేదా కుక్కలాంటి వాటైతే పక్కకు గంటేయాలి. వీడు కోపంతో తన విద్యా నైపుణ్యం అంతా ప్రదర్శించి నోరంతా పొక్కిపోయేలాగా మొత్తం బాణాలు కొట్టేశాడు. ఈ కుత్తుకంతా బాణాలు నిండిపోయాయి. ఆ బాణములు గట్టిగా లాగితే గొంతుకులో దిగిపోయిన బాణములు ఆ క్షణమే చచ్చిపోతుంది. అది లాగకపోతే తిండి లేక చచ్చిపోతుంది. అలా కుక్కకు అన్యాయం చేశాడు వాడు. అందుకే ద్రోణుడు ఆలోచించి ఇటువంటి వాడికి కనుక ధనుర్విద్యా నైపుణ్యం ఇంకా పెరిగితే, ఒకవేళ వీడికి కర్మగాలి దివ్యాస్త్రములు కూడా వస్తే, ఇటువంటి వాడు ఏ దుర్యోధనుడు లాంటి క్రూరులకో జరాసంధుడు లాంటి వాళ్ళకో సాయం చేస్తాడు. ధర్మాత్ములు నాశనం అయిపోతారు. ఇవాళ నా మీద భక్తి శాశ్వతంగా ఉండకపోవచ్చు. శిష్యుణ్ణి అని చేరిన వాడు ఇవాళ భక్తితో ఉండొచ్చు, కానీ రేపు ఎలా ఉంటాడో తెలియదుగా. అలాంటి వాడు కూడా లోకల్లో ఉన్నారు, మేము చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాం. అటువంటిప్పుడు వీడిని అదుపులో పెట్టేవాడు ఉండడు. వీడి వల్ల భావి భారత యుద్ధంలో పాండవులకి ప్రమాదం, దేశానికి ప్రమాదం, ధర్మానికి హాని. అందుకని వేలు తీసేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కథ ఇక్కడ అట్టే పెడితే, మళ్ళీ కృష్ణుడు ఈ ప్రసక్తిని పాండవుల దగ్గర తెస్తాడు. మీకోసమే నేను నరకాసురుణ్ణి, ఏకలవ్యుణ్ణి వీళ్ళందరినీ దూరం చేశాను. ఆనాడు నేను ద్రోణుడిలో చేరి ఆ బొటనవేలు కోయించి ఉండకపోతే ఈ పాటికి వాడు రెచ్చిపోయేవాడు. అధర్మపరుడైన జరాసంధుడితోటి దుర్యోధనుడితోటి చేతులు కలిపితే ఇంకా ఎక్కువ మీకు యుద్ధంలో కష్టమైపోయేది. అప్పుడు నేనే స్వయంగా ఇంకో అవతారం ఎత్తవలసి వచ్చేది. అందుకే ముందే జాగ్రత్త పడ్డానని చెప్తాడు కృష్ణుడు ఇందులో సభాపర్వంలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ద్రోణాచార్యుడు ఏదో పక్షపాతి, ఇంకో దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి ఎవరి మీద పక్షపాతము లేదు. గురుభక్తి కలిగి ఉండడం వల్ల అర్జునుడికి విద్య నేర్పగలిగాడు, లేకపోతే ఆయన ఏం చేయలేడు. మీకు ఎవరికైనా భక్తి ఉంటే ఆ భక్తికి తగిన ఫలితం వస్తుంది. అది లేనాడు ఈ ప్రపంచమేకమైనా ఎవ్వరికీ ఏ విధమైన ఉపకారం చేయలేదు. అందుకే ఏకలవ్యుడి దగ్గర దక్షిణ పుచ్చుకుని ఇంకా ఆ రోజు నుంచి వాడి అస్త్ర విద్యా నైపుణ్యం విఫలం అయ్యేలా చేశాడు. సాధ్యమైనంత వరకు విఫలమైపోయింది. బొటనవేలు లేకపోతే బాణాలు వేయడం కొంచెం కష్టం అయిపోయింది వాడికి. ఎడం చేత్తో వేసినా ఇంత వేగంగా వేయలేడు, ఎందుకంటే ఎక్కడ పట్టుకోవాలన్నా బొటనవేలు కావాలి కనుక. కాకపోతే బ్రతకడానికి ఇబ్బంది లేకుండా కేవలం బొటనవేలే తీసుకున్నాడు. అక్కడ కూడా గురువు గారికి ఔచిత్యం ఉంది. వీడు క్రూరుడైతే లోకానికి నష్టం, అలాగని వీడి దగ్గర ఏ చెయ్యో తీసేసుకుంటే వాడికి నష్టం. కాబట్టి ఒక్క వేలే తీసుకుందాం. కేవలం అస్త్ర శస్త్ర నైపుణ్యం ఎక్కువ లేకుండా చేస్తే చాలు, వాడి బ్రతుక్కి ఇబ్బంది ఉండకూడదు. ఇంత ఆలోచించి వేలు తీసుకున్నాడు. నిజంగా వాడు అడిగితే తలకాయ కూడా ఇస్తాడుగా, కానీ తీసుకున్నాడా? తీసుకోలేదు. మరి ఇలా ఈ విధంగా ఆయన అర్జునుడికి ఉన్న శల్యము, గుండెల్లో ఉన్న శల్యము తీశాడు. ఒక వ్యక్తిని అదుపులో పెట్టాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. కొంతకాలం పోయింది. అస్త్ర విద్యలలో బాగా ఆరితేరారు పిల్లలంతా. వెంటనే ద్రోణాచార్యుడు అందరినీ వెంట పెట్టుకుని ఒక గొప్ప చెట్టు దగ్గరికి వచ్చాట. శాఖోపశాఖలైన మర్రి చెట్టుది. ఆ చెట్టు మీద ఒక కృత్రిమమైన పక్షి పెట్టాడు. అంటే మాట వరస కూడా నిజమైన పెట్టని చంపకూడదు, అందుకని ఒక కొయ్య పెట్టని తయారు చేయించి ఆ కొయ్య పెట్ట యొక్క కన్ను కనపడేలా చేశాడు. చెక్కతో పెట్ట తీసి ఆ చెక్క పెట్టకి ఇక్కడ చక్కగా కాటుకు పూయించాడు. అంటే ఆ కన్ను కనబడుతోందనమాట. ఈ విధంగా కృత్రిమమైన పక్షి కన్ను కనపడేలా ఓ చెట్టు మీద పెట్టాడు. ఆ తర్వాత కురుపాండవ వీరుణ్ణి పిలిచాడు. ముందుగా పెద్దవాడు ధర్మరాజు గారిని పిలిచి, నాయన ధనుస్సు తీసుకో, బాణం తీసుకో అన్నట్ట. ఆయన ధనుస్సు బాణం తీసుకున్నాక వృక్షశాఖాగ్రమున నిన్న పక్షి శిరము
తెల్లముగ చూచితే మహీ వల్ల ఉండ అనిన నిమ్ముగ చూచితిననిన వెండియును గురుడు ధర్మజున కిట్టులనియ ప్రీతి. ధర్మరాజా, ధనుస్సు బాణం చేత్తో మాత్రమే పట్టుకో, ఎక్కువ పెట్టకో. నేను చెప్పాక బాణం వెద్దు కానీ చెట్టు మీదకు చూడు. చూశానండి అన్నట్ట. కొమ్మ కనపడుతుందా? కనపడుతోందండి. పక్షి తల కనపడుతోందా? ఓ పక్షి తల అద్భుతంగా కనపడుతోందండి. గుడ్డో కంటి గుడ్డు కనపడుతోందండి. ఈ పక్కనున్న మేము కూడా కనపడుతున్నామా అన్నాడు ఆయన. మీరు వీళ్ళు అందరూ కనపడుతున్నారండి అన్నట్టు ధర్మరాజు. అయితే ఆ ధనుస్సు నాకు ఇచ్చి అక్కడికి వెళ్ళి కూర్చో, సిట్ దేర్ అన్నట్టు ఆయన. అబ్బాయి, బాణం వేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి, మారు మాట్లాడకుండా అక్కడ కూర్చో అంటే ఈయన ఎందుకు కూర్చోమన్నాడు అర్థం కాక ధర్మరాజు గారు కిక్కురు మరకుండా వెళ్ళి ఆసనంలో కూర్చున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడిని పిలిచాడు. దుర్యోధన, చెట్టు కొమ్మ ఇవన్నీ కనపడుతున్నాయంటే, గురువుగారు ఇందాక ధర్మరాజులు అడిగిన ప్రశ్నలేగా మళ్ళీ అడిగేది, ఇన్నిసార్లు అడగాల? మా నాన్న కళ్ళు లేవు కానీ నాకున్నాయండో అన్నట్ట. ఇది పిచ్చవాగుడు అంటారు. దుర్యోధనుడి లక్షణం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రసక్తి ఎందుకు అంటే, గురువుగారు అడిగేలోపు సహనం లేదనమాట వాడికి. గురువుగారు ఇన్ని ప్రశ్నలు అక్కర్లా, మా నాన్నకి కళ్ళు లేవు, గుడ్డాడు, నేను మాత్రం గుడ్డాడు కాదు, అన్నీ బాగా కనపడతాయి. చెట్టు కనపడుతోంది, చెట్టు పక్కనున్న శాఖోపశాఖలు కనపడుతున్నాయి, మీరు కనపడుతున్నారు, కౌరవ పాండవులు అంతా కనపడుతున్నారు, కొమ్మ అన్నీ కనపడుతున్నాయి నాకు అన్నట్ట. నువ్వు కూడా వెళ్ళి ఆ పక్కనే కూర్చొని ఆయన అన్నట్ట. బాణం వెయ్యక్కర్లేదా అండి? ధర్మరాజు గారు మాట్లాడకుండా కూర్చుంటే వీడు అలా అండగా, ధర్మరాజును కూర్చోమన్నట్టు కూర్చోవడం ఏంటి, బాణం వేయకూడదా అని అన్నట్ట. నేను వద్దన్నాను, వెళుకుతా అన్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిస్తే ఎవడికి వాడు ఇదే సమాధానం చెప్పారు. అందరినీ కూర్చోబెట్టాడు. ఆఖరిని అర్జునుడిని పిలిచాడు. అర్జున, చెట్టు కనపడుతోందా? లేదు గురువుగారు, చెట్టు కనపడలేదు అన్నట్ట. మేమెవరమైనా కనపడుతున్నామా? మీరెవ్వరూ కనపడలేదండి. మరి ఏం కనపడుతోంది నీకు? మీరు కొట్టమని చెప్పినటువంటి కృత్రిమ పక్షి కన్ను గుడ్డులో ఉన్న కొలుకు మాత్రమే కనపడుతుంది అన్నట్ట. అయితే బాణం వేసే అన్నాడు ఆయన. టక్కన బాణం వేశాడు. అదేళ్ళ కంటి లోపల గుచ్చుకుని పెట్ట కింద పడిపోయింది. ఏకాగ్రత అంటారు దీనిని. మనం దేనిని కొట్టాలో దాని మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండకూడదు. పురాణానికి వచ్చాం, పురాణం మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండకూడదు. సెల్ ఫోన్ మీద దృష్టి ఉండి, పక్కవాడు ఎవడన్నా వస్తుంటే వాడి మీద దృష్టి ఉండి. కాబట్టి ఏకాగ్రత ఎవడికి ఉంటే వాడు మాత్రమే లక్ష్యం ఛేదిస్తాడు. అర్జునుడికి ఇక పక్కవ కనపడ్డల్లా, కేవలం ఆ పక్షి కంటి గుడ్డే కనపడుతుంది. మీరు నిజం చెప్పమంటారా? చిన్నప్పటి నుంచి నేను చదువుతూ ఉంటే పక్కవాడు ఎంత పిలిచినా పలకపోవడం ఇప్పటికి కూడా అలవాటేది. దాంతో అప్పుడప్పుడు పాపం తెలియకి వంట చేసేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు గురువుగారు అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, పాపం ఈయన తిన కూడా చచ్చిపోతాడేమో అని. ఒక 10 సార్లు పిలిస్తే ఉలిక్కి వెళ్ళేస్తాం. అందుకనే చదువుతున్న వాళ్ళు ఎక్కువ పలకరించకూడదు అత్యావశ్యక స్థితిలో తప్ప. అందులో మునిగిపోతే ఇక ఈ ప్రపంచం తెలియకుండా ఉంటే అవి ధారణలోకి ఎడతాయి, జ్ఞానం పెరుగుతుంది. అంతేగాని పుస్తకం పట్టుకుని 2-4 క్రికెట్ ఎంతవరకు వచ్చింది అంటే నీకు క్రికెట్ 2 రాదు, 2-4 రాదు. ఇప్పుడు పిల్లల యొక్క లక్షణం అది. అందుకని భారతం ఏకాగ్ర చిత్తునికి సకల విద్యలు వస్తాయని చెబుతోందనమాట. ఇవాళ మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, బొత్తిగా 5వ తరగతి పిల్లవాడికి సెల్ ఫోన్ కొనిచ్చి పంపిస్తున్నారు. పై ఏమన్నా అంటే ఒక్కడే కొడుకు, ఒకడు కాబట్టి ఇప్పుడు ఎవరికి 100 మంది లేరు. మనం ఎవరం ధృతరాష్ట్రులం కావు, అందరికీ ఒకళ్ళు వన్నారు నన్నే. అసలు పిల్లలే లేకుండా పోతున్న రోజుల్లో వాళ్ళు పుట్టారు కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి 10వ తరగతి చదువుతున్న వాడికి బైక్ ఇస్తే ఈ బైక్ మీద వెళ్ళి వాడు యాక్సిడెంట్ చేస్తున్నాడు. చివరికి తల్లిదండ్రులకి బాధ మిగులుస్తాడు. పాప తల్లిదండ్రులు యావజ్జీవితం ఏడుస్తున్నారో లేదా దానివల్ల.